నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. హాయ్ సార్. హలో సార్, కొంతమంది ఏంటంటే పెళ్లికి ముందే హనీమూన్కి వెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళకు పెళ్లి లైఫ్ కాకుండా ముందే ప్రేమించుకోవడము, తర్వాత వాళ్ళు ఇంటర్నల్ గా మీట్ అవ్వడము, సో వాళ్ళ లాంగ్ జర్నీ వెళ్ళడము, అలా హనీమూన్ టైప్ లో వెళ్ళడం అనేది వెళ్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? that is if you think of modern society, it is okay, people are doing it like pre honeymoon wedding ani manam cheptunamu, and like that is become a fashion nowadays. Most of the higher class people they are doing all this. Okay, lekapothe even they are before the marriage they are going with the partner, they are having sex, then ఆ తర్వాత వాళ్ళు ఆలోచిస్తున్నారు whether the male partner is okay for the girl or not. That is one type of test ani manam cheppochu. That is one. The second thing, even female partners ku kuda konni untayi annamata. Okay, so ఆ type even male partners ku kuda konni vishayalu telustayi akkada. So andukani and both the way manam alochiste ఆ విషయం స్పెషల్ గా మనకు తెలుసుకోవడానికి before the marriage they are going for such kind of like spending night with someone, and they are going out, they are spending night, they'll come back. Okay, so that is we cannot say. See, I'll tell you one thing, like if you think of ancient age, appudu ee type em ledhu kada, so directly you are getting married. appudu kuda people are living, even appudu raja maharajalu andaru undevalla, even appudu kuda they also were getting married. Nothing was there like this. Okay, so ee type jaragadam it's not advisable ani nenu cheptanu. But because nowadays people are very fast and living in a modern society, and that Western culture has come, and people are going through the Western culture. Even Western countries, some people they are doing like this. Okay. So due to that only that is happening. But in my suggestion, it's not good ani cheppochu. సార్, వైగ్రా వాడుతుంటారు చాలా మంది. వైగ్రా వాడడం సేఫా అసలు కాదా? వైగ్రా గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్లీ దర్ ఇస్ ఎ బిగ్ స్టోరీ బిహైండ్ ద వైగ్రా. ఓకే, సో ఈ వైగ్రాకు యాక్చువల్లీ ఇన్ 1989, ఓకే 1989లో ఫస్ట్ ఇది మనకు లైక్ ఇట్ ఈస్ బిన్ ఐడెంటిఫైడ్. అండ్ ఏమైంది, దీని మీద రీసెర్చ్ చేసేసరికి మనకు తెలిసింది ఏంటంటే ఈ వైగ్రా వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతాయి అన్నమాట బాడీలో. ఓకే, సో ఎవరెవరికైనా సరే ఇనిషియలీ వాళ్ళకు లైక్ హార్ట్ ఈజ్ బికమ్ వెరీ స్లో. ఓకే, లేకపోతే ఒకరికి లైక్ హార్ట్ ఫంక్షన్ బాగా తగ్గిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ వాళ్ళకు బాగా తగ్గిపోయింది, అండ్ బీపీ లో అయిపోయింది. ఎలాంటి వాళ్ళకు డాక్టర్స్ యూజ్ దట్ మెడిసిన్ అన్నమాట. ఓకే, నార్మలీ general physician they also used to prescribe this medicine. That is sake of the only heart function purpose. So it was initially introduced like in the medical science it was introduced as a like cardiac medicine annamata. Okay, so ఆ తర్వాత ఏమైందంటే ఈ మెడిసిన్స్ వాడడం మొదలుపెట్టారు. అండ్ చాలా మంది వాడేసి వచ్చి అక్కడ డాక్టర్స్కు చెప్పడం కూడా మొదలుపెట్టారు. లైక్ సార్, యూ హ్యావ్ గివెన్ మీ దట్ మెడిసిన్. ఆఫ్టర్ యూజింగ్ దట్ మెడిసిన్ లైక్ ఐ ఫెల్ట్ మచ్ బెటర్. ఏ విధంగా మీకు బెటర్గా అనిపించిందని చెప్పమని డాక్టర్ చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ నాకు ఎంతమంది ఇరెక్షన్ అసలు వచ్చేది కాదు. ఆఫ్టర్ టేకింగ్ దిస్ మెడిసిన్ ఐఎమ్ గెటింగ్ వెరీ గుడ్ ఇరెక్షన్. అంటే దిస్ వాజ్ ద కమెంట్స్ ఫ్రమ్ ద పేషెంట్ సైడ్. So 98% comments has come like this. ఆ తర్వాత ఏమైందంటే ఈ డాక్టర్స్ వాళ్ళ జనరల్ ఫిజిషియన్ ఎవరెవరు ఉన్నారు, దే హ్యావ్ గివెన్ సడన్ సజెషన్ టు ద WHO. అండ్ WHO ఏం చేశారంటే దే హ్యావ్ డన్ ఏ రీసెర్చ్ ఆన్ దాట్ అగైన్. మళ్ళీ ఒక్కోసారి రీసెర్చ్ చేసిన తర్వాత అక్కడ
again they have thought like this could be one of the best medicine for the sexual erection. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ విధంగా ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే ఆ మెడిసిన్స్కు సిన్స్ దెన్ దే హ్యావ్ స్టార్టెడ్ దట్ PD5 ఇన్హిబిటర్ అని చెప్తారు యాక్చువల్గా. సో దిస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద PD5 ఇన్హిబిటర్. ఓకే, సో ఈ PD5 ఇన్హిబిటర్లు ఈ మెడిసిన్స్ ఈ వైగ్రా కూడా వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద సెక్చువల్ ఇరెక్షన్. అప్పటి నుంచి ఏంటంటే వాళ్ళ కార్డియాక్ ఫంక్షన్స్కు ఇది అన్ని ఆపేసి దే ఆర్ యూజింగ్ దిస్ మెడిసిన్ ఓన్లీ ఫర్ ద సెక్చువల్ ఇరెక్షన్స్. ఓకే, ఇరెక్షన్ బాగా రావడానికి ఇది ఇస్తారు అనమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ దానిలో సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి. లైక్ మనకు సమ్ టైమ్స్ విల్ గెట్ గిడినెస్, సమ్ టైమ్స్ మసల్స్ పెయిన్, సివియర్ హెడేక్, అండ్ దాంతో పాటు ఒకరికి ఎక్కువగా యూజ్ చేస్తే స్కిన్లో ర్యాషెస్ రావడం, ఓకే, స్కిన్ పాడవడం, అండ్ దాంతోపాటు మనకు ఈవెన్ లివర్ ప్రాబ్లం రావడం. ఓకే, సో రకరకాల ప్రాబ్లమ్స్ మనకు రావడం అవకాశం ఉంది అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ. అండ్ సపోజ్ మీరు అది నార్మల్గా మీరు వాడడం స్టార్ట్ చేశారు, యు ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మెడికల్ స్టోర్కి వెళ్ళారు, అది తీసుకొచ్చి మీరు వాడారు. సో ఆ టైప్ చేయడం వల్ల అక్కడ ఏమవుతుందంటే దట్ మీన్స్ యూ ఆర్ లూజింగ్ యువర్ ఓన్ పర్మనెంట్ ఇరెక్షన్. ఓకే, సో యువర్ బాడీ ఇట్స్ బికమ్ అకస్టమ్ టు దట్ పర్టికులర్ మెడిసిన్స్. అది తీసుకోకపోతే మీ బాడీ పనిచేయదు. మీ బాడీలో ఈ సెక్చువల్ ఆర్గాన్స్ పనిచేయాలంటే మీరు అది తీసుకుంటేనే అప్పుడు మాత్రం పనిచేస్తాయి. ఆ టైప్ అలవాటు అయిపోతుంది అన్నమాట. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ, దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ మై సజెషన్. ఓకే, ఫర్ ద టైమ్ బింగ్ అంతా అవసరం ఉంటే ఒకరు తీసుకోవడం, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ మేబీ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్. ఓకే, ఈ రెండు దానికి యాక్చువల్లీ వీ హ్యావ్ సమ్ న్యాచురల్ మెడిసిన్ ఆల్సో. ఈ న్యాచురల్ మెడిసిన్ ఒకరు తీసుకుంటే కూడా వాళ్ళకు విదిన్ 1 or 2 days వాళ్ళకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్, అండ్ ఆ మెడిసిన్స్ వాడితే ఒక రోజులో ఒకరికి ఇరెక్షన్ వచ్చేస్తుంది విదిన్ ఎ డే ఆఫ్ టైం. ఒక రోజు మాత్రం చాలు. ఎలాంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో దట్ ఈజ్ ఆల్ న్యాచురల్, దట్ ఈస్ నో సైడ్ ఎఫెక్ట్. అండ్ ఎవరికైనా సరే అవసరం ఉంటే ఆ టైప్ మెడిసిన్స్ ఈవెన్ నా దగ్గర కూడా వచ్చి తీసుకోవచ్చు. అండ్ దే కెన్ టాక్ టు మీ, దే కెన్ క్లారిఫై దర్ డౌట్స్ ఆల్సో. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఫోన్ చేసి నాతో కొలవచ్చు, లేకపోతే వాళ్ళు క్లారిఫై కూడా చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే, చూసారు కదా. మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. డాక్టర్ గారు చాలా మంచి చెప్తారనమాట. సో మీ హెల్త్ మీ చేతిలో ఉంది కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్. సో మీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ మరీ ఒకసారి చెప్తున్నాము, ఏమైనా ఉంటే కూడా సిగ్గుపడకుండా, ఏం భయపడకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. డాక్టర్ గారు చాలా చక్కగా దీని గురించి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ BRK న్యూస్.